జిల్లాల గోల ముట్టుకుంటే అగ్గి పుడుతుందా? సో మొత్తం చూసుకుంటే తెలంగాణ జిల్లాల యొక్క స్వరూపం మారబోతుంది. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు సంఖ్య పెరగబోతుందా లేదా తగ్గబోతుందా? అసలు ఏ జిల్లాల సరిహద్దులు మారబోతున్నాయి, ఏ జిల్లాలు ఇటు ఆ సరిహద్దుల నుంచి ఈ సరిహద్దుల్లోకి మారబోతుందా అనేది ఇప్పుడు దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనికి ఎలాగైనా సరే జిల్లాల పునర్విభజన చేసే తీరతాము అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా గ్రేట్గా, అంటే ఒక విధంగా చాలా కాన్ఫిడెంట్గా మేము ముందుకు వెళ్తాము అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నమాట. బీఆర్ఎస్ మాత్రం ఏదైతే ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కానీ మీరు అశాస్త్రీయంగా అప్పుడు ఆ రోజున జిల్లాల విభజన చేశారు, కానీ మేము దాన్ని ఇప్పుడు శాస్త్రీయంగా దాన్ని మార్చబోతున్నాం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నమాట. దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కానీ కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక హద్దులు కానీ ఈ యొక్క మండలాలకు సంబంధించిన కూడా హద్దులు మారబోతున్నాయి, సరిహద్దులు మారబోతున్నాయి అనేది వార్త. దీనికి సంబంధించి కూడా అంటే ఎక్స్పర్ట్ కమిటీని వేయబోతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఇచ్చే దాన్ని బట్టి, నివేదికను బట్టి వీళ్ళు దాన్ని ఒక క్యాబినెట్లో చర్చించి, అలాగే ఒక అసెంబ్లీ వేదిక కూడా రాజకీయ పార్టీలతో చర్చించి కూడా ఒక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. కానీ నియోజకవర్గాల విభజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తోంది. కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏదైతే మన ఏపీలో జరిగినట్లుగా ఇక్కడ కూడా జిల్లాల పునర్విభజనకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అంటే ఎవరి కోసం మార్చాల్సి వస్తుంది అనేది కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇది మీరు ఏదైతే అశాస్త్రీయంగా విడగొట్టారో మేము శాస్త్రీయంగా మారుస్తామని చెప్తోంది. సో ఇప్పుడు 33 జిల్లాలుగా ఉన్న తెలంగాణ సంబంధించి ఆ జిల్లాల సంఖ్య పెరగబోతుందా తగ్గబోతుందా అనేది కూడా చూడాలి. మరి అంటే ఎవరు ఏ జిల్లాలో కలుస్తారు, ఎవరు ఏ జిల్లా నుంచి విడిపోతారనేది కూడా ఇప్పుడు ఆ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా టెన్షన్ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాలు మరి మాటల యుద్ధం ఇప్పుడు మంటల యుద్ధంగా కూడా మారబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఏంటంటే శాస్త్రీయంగా ఏదైతే జిల్లాల పునర్విభజన చేసి తీరతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది. అంటే దీనికి సంబంధించి కూడా కమిటీ వేస్తారు. అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సరిహద్దులు మండలాలకు సంబంధించిన కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అలాగే ప్రజల అభిప్రాయాలు సూచనలు కూడా సేకరిస్తారు అని కూడా తెలుస్తోంది. సేకరించిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదిక కూడా రాజకీయ పార్టీలతో చర్చించి మరి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన అనే కనుక చేస్తే మరి అగ్గి పుడుతుందని కూడా కేటీఆర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఎన్ని చెప్పినా సరే కొత్త జిల్లాల ఏర్పాట్లో తగ్గేదే లేదంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మొత్తానికి ఈ యొక్క తెలంగాణకు సంబంధించి జిల్లాల గోల్ అనేది మరి ఇప్పుడున్న చలికాలంలో మాత్రం అగ్గి రాజేస్తోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఒక మరికొన్ని రోజుల్లో అంటే ఇప్పటికిప్పుడు ఒక 6 నెలలు దాటొచ్చు, 6 నెలల తర్వాత అయినా సరే జిల్లాల పునర్విభజన ఉంటుంది అనేది స్పష్టమైన వార్త. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్ గా చేసిండు. ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. మండలాలు గాని, రెవెన్యూ డివిజన్లు గాని, జిల్లాలు గాని వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు. తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం, ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మండలాలు జరిగాయో వాటిని శాస్త్రయుక్తంగా చేయాల్సిన అవసరం అప్పుడు కాదు, ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను. అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం పొందించుకొని అవసరమైతే వాటిని సరి చేస్తాము అని, దానికట ఈ రాష్ట్రాన్ని
అగ్నిగుండం చేస్తాడట. అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే. నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి, నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలి అని తాపత్రయపడుతున్నావు నువ్వు. ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో కూడా మాకు తెలుసు. ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రెచ్చగొట్టద్దు, రెచ్చగొట్టే ప్రవర్తన మానుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం.